నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టిన పనుల్లో సాధారణ ఫలితాలను పొందుతుంటారు. పిల్లల యొక్క విద్యా విషయాల్లో తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందుతుంటారు. అలాగే మాతృవర్గీయుల యొక్క ఆరోగ్యాల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టపడి పని చేయవలసిన అవసరం కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించాలి. వృషభ రాశి వారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల నుండి కొన్ని రకాల ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చిన అధికారులతో సమావేశమవుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి. మిథున రాశి వాళ్లకు ఉద్యోగ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఇతరులపైన ఆధారపడకుండా వ్యక్తిగతంగా పనులు పూర్తి చేయండి. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి. కర్కాటక రాశి వారు ఆశించిన స్థాయిలో ఉద్యోగ ఫలితాలను పొందుతుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో పనిచేయగలుగుతారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి అమ్మవారి పూజను నిర్వహించండి. సింహరాశి వారు వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు. చేపట్టిన పనుల్లో ఆలస్యాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఉద్యోగ అధికారులతో జాగ్రత్తగా మాట్లాడుతుండాలి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. కన్యారాశి వారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అదనపు మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించే అవకాశాలు కలిసి వస్తుంటాయి. వ్యాపారాలు విస్తరణకు కార్యరూపం దాల్చుతూ ఉంటాయి. విద్యార్థులు కష్టపడాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వివిధ రూపాల్లో విలాసాల కోసం గొప్పగా ఖర్చులు చేస్తుంటారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వారు పిల్లల విషయంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు తాము ఏవైతే నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని పూర్తి చేసేందుకు పెద్దవారి యొక్క సలహాలను కోరుకుంటూ ఉంటారు. ఇతరులపైన మీకున్నటువంటి అభిప్రాయాలను జాగ్రత్తగా వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి. మీ వలన ఎవరికీ కూడా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మకర రాశి వారు బాధ్యతగా వ్యవహరిస్తారు.
అందరినీ కలుపుకుంటూ వెళ్తారు, గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. వ్యాపార ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలను అధిగమిస్తారు, ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి అప్పులు చేసి ఇబ్బంది పడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మీనరాశి వారు దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతూ కనుక ఉన్నట్లయితే కొంత జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో తొందరపడి ఇతరులకు హామీలు లేదా మాటలు ఇవ్వకూడదు. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని తులసీ దళములతో పూజించాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.